న్యూస్ ని మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. రాజధాని అమరావతి విషయంలో వైసీపీ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. అమరావతి నాశనమైనా పర్వాలేదని వైసీపీ నేతలు అనుకున్నారని, మనం శాసనం చేసుకున్నామని చెప్పారు. అమరావతిని ఇక భవిష్యత్తులో ఎవరూ ఏమీ చేయలేరని తెలిపారు. రాజధాని అమరావతికి పార్లమెంట్లో సహకరించిన ప్రధాని మోడీతో సహా అన్ని పార్టీలకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. రాజధాని అమరావతి కోసం రైతులు చేసిన పోరాటం, దానికి న్యాయస్థానాలు అండగా నిలబడడం వల్లే గత ప్రభుత్వం ఏమీ చేయలేకపోయిందని పేర్కొన్నారు. మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అన్ని విధాలా సహకరించారు. సహకరించడమే కాదు, ముందుండి దీనికి చట్టబద్ధత ఇవ్వాలి అని నిర్ణయించుకొని ఈరోజు చట్టబద్ధత ఇచ్చే పరిస్థితికి వచ్చారు. 5 కోట్ల ప్రజల తరపున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇంకొక పక్క ఒక్క పార్టీకి మాత్రం కృతజ్ఞత చెప్పడం లేదు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే దేశంలో ఇన్ని పార్టీలు, ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉండొచ్చు, వ్యక్తిగత భేదాభిప్రాయాలు ఉండొచ్చు, లేకపోతే ఓసారి వాళ్ళకు పెద్దగా టచెస్ కూడా ఉండకపోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పని కూడా ఉండకపోవచ్చు, ఓట్లే కాదు పని కూడా ఉండకపోవచ్చు. ఆ ప్రాంతీయ పార్టీ ఆ రాష్ట్రంలో ఉండొచ్చు. కానీ ఏ పార్టీ కూడా ప్రాంతీయ పార్టీ అయినా వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకుంటూ ఉన్నప్పటికీ దేశ ప్రయోజనాలు కాపాడడం కోసం అమరావతి రాజధానిగా రావాలి, దేశ ప్రయోజనాలు కాపాడాలని ఆలోచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం దేశ ప్రయోజనాలు అవసరం లేదు, రాష్ట్రం నాశనం అయిపోయినా పర్వాలేదు, మేము అనుకున్నదే జరగాలని పట్టుదలతో ముందుకు పోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అమరావతిని నాశనం చేయాలనుకున్నారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. క్రైస్తవులకు అత్యంత పవిత్రమైన గుడ్ ఫ్రైడే సందర్భంగా యేసుక్రీస్తు త్యాగాలను స్మరించుకుందామని సీఎం చంద్రబాబు తెలిపారు. మానవాళి పాప విమోచనం కోసం యేసు తన ప్రాణాన్ని త్యాగం చేశారని, ప్రేమ, త్యాగం, విశ్వాసం తదితర సుగుణాలను ప్రపంచ మానవాళికి పరిచయం చేసిన యేసుక్రీస్తు బోధనలు ఈనాటికి అనుసరణీయమని, ప్రేమ పాత్రమైన ఆయన జీవిత సందేశం మనకు ఆదర్శం కావాలని సీఎం చంద్రబాబు తెలిపారు. బ్రాడీపేటలోని నార్త్ ప్యారిష్ చర్చిలో గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. యేసుక్రీస్తు సులువు మరణాన్ని స్మరించుకుంటూ క్రైస్తవులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పవిత్ర దినం గుడ్ ఫ్రైడే. ఇది ఈస్టర్ ఆదివారానికి ముందు వచ్చే శుక్రవారం. మానవాళి పాపాల కోసం యేసు చేసిన త్యాగానికి ప్రతీకగా ఉపవాసాలు, ప్రత్యేక ప్రార్థనలతో ఆచరిస్తారు. ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా నగరంలో ఉన్న అన్ని ప్రార్థనాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. రాష్ట్రంలో అర్చకులపై, బ్రాహ్మణులపై రాజకీయ పార్టీల నాయకులు వేస్తున్న వ్యంగ్యాస్త్రాలు మానుకోవాలని బీజేపీ సీనియర్ నాయకులు జూపూడి రంగరాజు విజ్ఞప్తి చేశారు. అఖిల భారత బ్రాహ్మణ ఫెడరేషన్ జాతీయ కార్యదర్శిగా ఎన్నికైన బీజేపీ సీనియర్ నాయకులు పాండురంగ విఠల్కు జిల్లా బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం జరిగింది. బ్రాడీపేటలో జరిగిన అభినందన సభకు రాష్ట్ర అధ్యక్షులు కోనూరు సతీష్ శర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బ్రాహ్మణ సమాజం కోసం నిరంతరం కృషి చేస్తున్న పాండురంగ విఠల్కు జాతీయ కార్యదర్శి పదవి రావడం సంతోషంగా ఉందని రాష్ట్ర అధ్యక్షులు కోనూరు సతీష్ శర్మ అన్నారు. దేశవ్యాప్తంగా బ్రాహ్మణ సమాజం ఏకం కావాల్సిన అవసరం ఉందని బీజేపీ సీనియర్ నాయకులు జూపూడి రంగరాజు పిలుపునిచ్చారు. నేటి పరిస్థితిలో బ్రాహ్మణ సమాజం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటుందని పాండురంగ విఠల్ వెల్లడించారు. ఇది నాకు పదవి కాదు, బాధ్యత అని, బ్రాహ్మణ సమాజం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ గంగాధర్, లలిత శర్మ, రఘు, సుబ్రహ్మణ్యం, ముప్పాళ్ల సత్యసాయిబాబు, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అర్చకత్వానికి కానీ, అర్చక పురోహితులకు కానీ
ఎవరైనా సరైన పద్ధతిలో మాట్లాడకుండా ఉండేట్టయితే అవసరమైతే డిఫమేషన్ కేసు కూడా వేస్తాం. ఎందుకు చెప్తానంటే ఇది ఊరికి ఉద్దేశం కాదు. ఒక కమ్యూనిటీని కాస్త టార్గెట్ చేయడం ఏదైతుందో సమంజసం కాదు. కాబట్టి మేము ఒకటే వారి పెద్దవాళ్ళుగా మనం చేస్తున్నాం, పెద్ద మనసుతో మనం చేస్తున్నాం. పునరాలోచన చేసుకోండి. మీకు మతం గురించి మాట్లాడటం, కుల గురించి మాట్లాడతారా, బ్రాహ్మణుల యొక్క అర్చకత్వం గురించి మాట్లాడుతున్నాం. ఎండోమెంట్ యాక్ట్ వచ్చిన తర్వాత అర్చకుల పరిస్థితులు అధోగతిగా ఉన్నాయి. అసలు సరైనటువంటి ప్రాధాన్యత లేకుండా పోయింది. కానీ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అర్చక వ్యవస్థని, గుడి వ్యవస్థని సక్రమంగా కాపాడేటువంటి పూజలో ఉండాల్సిన అవసరం మాత్రం ఉన్నది. ఎవరైతే దేవాలయాల్లో అర్చకత్వం బ్రాహ్మలే చెయ్యాలా అని చెప్పి అన్నారో వాళ్ళకి సూటిగా నేను ఇచ్చే ప్రశ్న ఒక్కటే. బ్రాహ్మణులకి అర్చకత్వం ఉండకుండా ఉండాలి అని మీరు అనుకుంటే తప్పులేదు. ఈరోజు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాల్లో 40% దేవాలయాలు బ్రాహ్మణులు కాకుండా మిగిలిన కులాల వారే నిర్వహిస్తున్నారు. బ్రాహ్మణులు 60% ఉన్నారు అర్చకులుగా. మిగతా 40% అంటే ఆయా ప్రాంతాల్లో ఉండే పరిస్థితులను బట్టి, అక్కడ ఉండేటువంటి ఇంపార్టెన్స్ను బట్టి మిగిలిన కులాల వాళ్ళు కూడా భగవంతుడికి సేవ చేసుకుంటున్నారు. సంతోషం. కానీ మీరు కేవలం ఒక కులాన్ని టార్గెట్ చేయటం అంటే ప్రజల్ని తప్పుదో పట్టించడానికో డైవర్షన్ పాలిటిక్స్కో ఉపయోగపడుతుందే తప్ప ఇది మంచి పద్ధతి కాదు. సమాజంలో ఉన్నటువంటి కులాల్లో భేషభావాలు రేకెత్తించి ఒకరినొకరు దూషించుకునేటువంటి అవకాశాన్ని దయచేసి కల్పించవద్దని అన్ని రాజకీయ సామాజిక సంఘాలకు కూడా నేను విన్నవించుకుంటున్నాను. ఈ సంవత్సరం గుంటూరు డివిజన్ మొత్తానికి 766.57 కోట్ల ఆదాయం వచ్చిందని డీఆర్ఎం సుదేష్ స్నేన్ వెల్లడించారు. గుంటూరు డీఆర్ఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో డివిజన్ పనితీరు, సాధించిన విజయాలు, కొనసాగుతున్న కార్యక్రమాల గురించి ఆమె వివరించారు. గత సంవత్సరంతో పోలిస్తే 7.65% అధిక ఆదాయం పెరిగిందన్నారు. న్యూ గుంటూరులో ఎక్స్క్లూజివ్ కార్గో టెర్మినల్ పునరుద్ధరణ చేశామన్నారు. పండుగల కోసం 2226 ప్రత్యేక రైళ్లు నడిపినట్లు చెప్పారు. గుంటూరు స్టేషన్లో ఒకే రోజు 66,000కు పైగా ప్రయాణికులు నిర్వహణ జరిగే సామర్థ్యం పెంచామన్నారు. డివిజన్ పనితీరు, భద్రతా సేవల్లో నూతన ప్రమాణాలు నెలకొల్పుతూ భారతీయ రైల్వే తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటుందని DRM Sudeshna Sen తెలిపారు. For the punctuality of mail and express trains is concerned, and this was at 93.12%, and this is higher than almost 4.6 than the previous year. There were 24 occasions where we were able to achieve 100% punctuality in our mail express segment. And this is very important as we contribute a lot to the South Central statistics, because Guntur is in between Guntakal and Vijayawada. Therefore, our performance and our efficiencies affects the efficiency positively of South Central Railway as well. In the goods segment, we ran 1376 crack specials, and crack specials are those where the goods train go directly from Nandyala to Vijayawada without any crew changing point. అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు ఇంతవరకు ఈ కూటమి ప్రభుత్వం న్యాయం చేయలేదని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి ధ్వజమెత్తారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు సుధీర్, మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి మాట్లాడారు. అమరావతి రాజధానికి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మద్దతుగానే నిలిచిందన్నారు. అందుకే ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్య ఠాగూర్ పార్లమెంటులో మద్దతు ప్రకటించారని అన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు లింగం సటీశ్వరరావు, కరీం, మోషే, కలీం తదితరులు పాల్గొన్నారు. నేను అడుగుతాను నేరుగా చంద్రబాబు నాయుడు గారిని, మీరు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ భూములు మిమ్మల్ని నమ్మి 33,000 ఎకరాలు 29,000 మంది రైతులు భూములు ఇచ్చారే, నట్టేట ముంచారా రైతుల్ని ఇంతవరకు న్యాయం చేయకుండా? ఇటువంటి దాన్ని ఎలుగెత్తి మాట్లాడినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. మరొకసారి రాహుల్ గాంధీ గారి మాటను ఉట్టంకించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాకి మొదటి సంతకం పెట్టి తెలుగు గడ్డ మీద నేల మీద అడుగు పెడతాననేటటువంటి రాహుల్ గాంధీ మాటని
ఈ సందర్భం రాజధానిగా ఉంచేటట్టుగా కాంగ్రెస్ పార్టీ మద్దతు పూర్తిగా తెలుపుతున్నట్టుగా నిన్న జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల్లో తెలపడం జరిగింది. జరిగినటువంటి ఆ యొక్క ప్రసంగం గురించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ యొక్క స్టాండ్ ఏ విధంగా ఉంటుందనేది తెలుసుకోవడానికి ఈ యొక్క పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలు ఎప్పటికైనా తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ యొక్క నిబద్ధత ఎప్పుడైతే ఒక రాష్ట్రం విభజన జరిగిన తర్వాత మరి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఉచిత ఈఏపీ సెట్ శిక్షణను అందిస్తున్నట్లు హిందూ కళాశాల ఇంటర్మీడియట్ విభాగం ఇన్ఛార్జ్ డాక్టర్ మంజుశ్రీ తెలిపారు. ఈ శిక్షణా తరగతులకు విద్యార్థుల నుండి అనూహ్య స్పందన వస్తున్నదని, అనేక మంది విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఈ తరగతులకు హాజరవుతున్నారని డాక్టర్ మంజుశ్రీ తెలిపారు. ప్రతిరోజు బోధించిన అంశాలపై ఖచ్చితంగా రోజువారీ పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఆ పరీక్షా పత్రాలను వెంటనే దిద్ది మార్కులు ఇవ్వడం వల్ల విద్యార్థులు వారిలోని లోపాలను సరిదిద్దుకుంటారని ఆమె పేర్కొన్నారు. తమ కళాశాలలో క్రమశిక్షణతో కూడిన ప్రణాళికాబద్ధమైన శిక్షణ వల్ల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారని డాక్టర్ మంజుశ్రీ తెలిపారు. ఈ సందర్భంగా ఎంసెట్ రాయబోయే విద్యార్థులకు కళాశాలలో గురువారం మెటీరియల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఫిజిక్స్ అధ్యాపకులు శరత్ కుమార్, రసాయన శాస్త్ర అధ్యాపకులు తిరుమల, శివకుమారి, త్రివేణి, ఉషా తదితరులు పాల్గొన్నారు. హిందూ కాలేజీలో ఎంసెట్ కోచింగ్ క్లాసులు జరుగుతున్నాయి. అలాగే ఈ కోచింగ్ క్లాసులు 40 రోజులు కొనసాగనున్నాయి. మాకు చక్కగా ఏ రోజు ఆ రోజు క్లాసులు నిర్వహిస్తున్నారు. అలాగే క్లాసులు అయిపోయిన తర్వాత మాకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. అలాగే వారానికి ఒకసారి మాకు గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. మాకు హిందూ కాలేజీలో ప్రతి సబ్జెక్ట్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్ చేత మాకు బోధిస్తున్నారు. కాలేజ్లో మాకు 10 డేస్ నుంచి ఎంసెట్ క్లాసెస్ జరుగుతున్నాయి. ఇది 50 డేస్ ప్రోగ్రామ్. అయితే మాకు ఎంసెట్లో రోజు క్లాసెస్ జరుగుతున్నాయి. క్లాసెస్ అయిన తర్వాత డైలీ టెస్ట్ జరుగుతున్నాయి. అలాగే వీకెండ్స్లో మాకు గ్రాండ్ టెస్ట్ జరుగుతున్నాయి. థ్యాంక్స్ టు హిందూ కాలేజ్ ఎంసెట్లో మాకు ఇంత గ్రిప్ ఇస్తున్నందుకు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. గుంటూరు నగరంలో పోలీస్ టాస్క్ ఫోర్స్ అధికారులు 5.75 టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. తూర్పు నియోజకవర్గంలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీ చేశారు. అందులో 2.75 టన్నుల రేషన్ బియ్యాన్ని గుర్తించారు. గత కొంతకాలంగా రేషన్ అక్రమాలకు పాల్పడుతున్న అనిల్కి చెందినవిగా అధికారులు గుర్తించి సీజ్ చేసి పాతగుంటూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. పశ్చిమ నియోజకవర్గంలో తనిఖీలు చేస్తున్న క్రమంలో మరో 2 టన్నుల రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకొని స్టేషన్కు తరలించారు. ఇవి ఇప్పటి వరకున్న వార్తా విశేషాలు. మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.